దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం కనిపెట్టుకుంటాము, దేవుడు తన యొక్క వాగ్దానం మన నెరవేరుస్తాడు. ఎప్పుడైతే దేవుని ప్రార్థన అర్థమయ్యేది, దేవుడు తగిన ఆ సమయాలలో దేవుడు ఖచ్చితంగా కాలంలో మనకు అందించే దేవుడు ఉన్న దేవుని యొక్క కార్యాలు ఎంతో గొప్పవి. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడు తన కృప చేత ఒక చిన్న వాక్య సందేశం ఈ దినాన మరి ప్రభు సన్నిధిలో మరి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన కృప చేత ఆదికాండము 8వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము 10-11 చదువుతారా? అర్థం కాల? అతడు మరలా ఆ నల్ల పావురమును వాడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుచ్చబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము అది చూడాలి, ఎలక్ట్ అయిపోవాలి కాసేపు. కనుక ఇక్కడ మనం చదువుకుంటే నోవాహు కాలంలో దేశాన్ని దేవుడు చూడగా దేశం ఎలా ఉన్నాయి అంటే మార్గాలు చెరిపేసుకున్నారట. నరుని ఆలోచన బహు చెడ్డగా ఉందట. వారు ఊహంత చెడ్డగా ఉందట. వారు దేవుని ఎడల భయభక్తులు లేని వారిగా ఉన్నారట. అలాంటి టైంలో ఇదిగో మరి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో నోవాహు దేవుని కృప పొందిన వాడు ఆయన రాయబడింది. నోవాహు ఈ తరము వారిలో నీతిమంతుడుగా ఉన్నాడు. ఒకటేమో కృప పొందుకున్నాడట, ఆ తరములోనట నీతిమంతుడుగా ఉన్నాడట. ఆ తర్వాత మనం చదువుకుంటే రండి రండియా. కూర్చున్నారా? మా చేయలేదు దారా లోపల దేవునికి స్తోత్రం. దేవుడు మత విషయంలో ఎంతగానో దేవుడు కాపుదల చేస్తారు. దేవుడు ఆరోగ్యం ఇచ్చారు. వీటి కోసం మనము ప్రార్థన చేద్దాం, దేవుని కోట చేద్దాం. ఇక్కడ మనం చదువుకునే భాగంలో దేవుని బిడ్డలారా, ఇక్కడ నోవాహు కాలంలో దేశం ఎట్లుందయ్యా అంటే వారట దేవుని మార్గాలను చెప్పేస్తున్నారు. వారు ఊహంతా చెడ్డగా ఉంది. వారట ఇదిగో మరి ఎలా ఉన్నారయ్యా అంటే దేవుని మాట వింటలా, దేవుని యొక్క భయభక్తులు కలిగి లేరు. అలాంటి టైంలో ఆ తరములో ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి నోవాహు అన్నాడు. నోవాహు అనే పేరుకు అర్థం ఏంటయ్యా అంటే నెమ్మది అని అర్థం. అయితే దేశమంతా అలసడిగా ఉంటే, దేశమంతా అనేక రకాలుగా అనేకమైన సమస్యలతో ఉంటే నోవాహు కుటుంబం మాత్రము ఎలా ఉందంట? నెమ్మదిగా ఉన్నది. కారణం ఏంటో తెలుసా? ఆ తరములో దేవుని కృప పొందుకున్నాడు. ఆ తరములో నీతిమంతుడుగా ఉన్నాడు. అతడు దేవునితో నడిచిన వాడిగా ఉన్నాడు. ఈలాగా ఉండగా దేవుడు మాట్లాడి ఉన్నాడు. నోవాహుతో అంటాడు కదా, నోవాహు నేను ఇదిగో ఈ ప్రజలందరినీ సృష్టించిన దాన్ని బట్టి, ఇదిగో ఇలాగ చేస్తున్న దాన్ని బట్టి నేను సంతాపడుతున్నా, బాధపడుతున్నా, నేను నొచ్చుకుంటున్నా. మీరు నా మాట వింటలేదు. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అప్పుడు అన్నాడు కదా, ఈ యొక్క దేశం మీదకి ఇదిగో జలప్రళయాన్ని రప్పించబడుతున్నా, ఇదిగో ఈ దేశానికి వర్షమును కురిపించబడుతున్నా అని చెప్పినప్పుడు అదిగో నోవాహుకి దేవుడు చెప్పాడు, ఒక ఓడను సిద్ధపరచుకో. దేవునికి స్తోత్రం. నీకోసము ఇదిగో నీ కుటుంబం కోసము ఒక ఓడను సిద్ధపరచుకో. అందులో నీవు ఉండాలి. అదిగో పవిత్రమైనటువంటి ప్రతి జీవరాశుల నుండి, జంతువుల నుండి, రాకు పురుగుల నుండి, ఇది ఆకాశ
చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పినట్లుగా చేసుకున్నాడు. చాలా మంది అన్నారు కదా, ఓడను తయారు చేస్తూ ఉంటే దేవుడిచ్చిన కొలతలు చొప్పున ఎలాగో అవన్నీ కూడా సిద్ధపరుస్తూ ఉంటే, పని చేస్తూ ఉంటే అందరి అనుతాలు చేశారు. ఇదిగో వర్షం వస్తుందట, వర్షములట ఈ ఓడట కాపాడిందట. ఇదిగో ఎంత వర్షం వస్తుంది, అసలు వర్షం వస్తే మనుషులు చనిపోతారా అని అనుకున్నా. నిజమేనండి, ఈ దినాల్లో మనం చూస్తున్నాము, గత దినాల్లో మనం చూస్తున్నాము, భయంకరమైన వరదలు వచ్చినాయి. భయంకరమైనటువంటి విదేశాలలో కూడా అదిగో ఊళ్ళు కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనుషులు చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆస్తి నష్టమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుని యొక్క మాట వినని కారణం చేత అనేకమైన పరిస్థితులు అనేకముగా మారిపోయిన అనుభవాలు కూడా ఉన్నాయి. దేవుడు చెప్పినది ఏది నిరంతకమో కానేరదు. అయితే ఆ వాక్కున నోవహును మాత్రము, తన కుటుంబాన్ని మాత్రము అందులోకి వెళ్ళిన తర్వాత దేవుడు అది తలుపు వేసుకుని రాయబడింది. ఆ తలుపు వేసిన తర్వాత వర్షము స్టార్ట్ అయింది. ఆ వర్షం ఎంత దాకా అయ్యింది, ఒక రోజు 2 రోజులు అలాగ గడిచి 40 దినాలు ప్రచండ వర్షం వచ్చేసింది. ఆ వర్షానికి నదులు, సముద్రములు, ఇదిగో కట్టుకున్న నివాసములు, ఇదిగో కొండలు, పర్వతాలు మునిగిపోయినంత దాకా వెళ్ళిపోయింది. అప్పుడు ఓడ అలాగున పైకి తేలతా ఉన్నది. దేవునికి స్తోత్రం. అందులో అన్ని ఉన్నాయి. అందులో దేవుడు చెప్పినట్లుగా అన్ని ఆకాశ పక్షులు అక్కడ ఉన్నాయి. వాటిలో మనం చదువుకుంటాం. 40 దినాలు అయిపోయిన తర్వాత అక్కడ రాసిన మాట అంటారు కదా, అదిగో మరి మనం జాగ్రత్తగా చదివితే ఆది కాండములో ఆ భాగంలో చదువుకుంటే 150 దినాలు గడిచిన తర్వాత ఆ యొక్క వాడ ఎక్కడికి వెళ్ళిందయ్యా అంటే అరారాతు పర్వతం మీద ఉంది. అక్కడ ఉన్న తర్వాత అది భూమి మీద అది నీళ్లు తగ్గినాయో లేదో తెలుసుకోవడానికి అక్కడ నుండి కొద్ది దినాలు అయిపోయిన తర్వాత అక్కడ నుండి ఆ ఓడలో నుండి బయటికి వదిలింది ఫస్ట్ ఎవరినయ్యా అంటే కాకిని వదిలేదు. ఆ కాకి వెళ్ళి అది తిరిగి వచ్చిందయ్యా అంటే అసలు ఎందుకని కాకి ఎదుగో బయట ఇన్ని దినాలు లోపల ఉంచితే బయట ఏం కనపడుతుంది, దానికి కావలసినటువంటి అన్ని కూడా చెడు కనపడింది. అది వెళ్ళిపోయింది, అది తిరిగి రాలా. అయితే ఇంకా నీడు తగ్గలేదనేది ఒక వార్త. మరలా కొద్ది దినములే కొంత సమయం అయిన తర్వాత ఒక పావురము వదిలితే అది తిరిగి మరలా వచ్చేసింది. ఎక్కడ ఖాళీ లేదనేది అర్థమైంది. మరలా ఇప్పుడు చదువుకున్నాం చూసావా, సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు పెంచబడిన ఒలీవ చెట్టు ఆకును కనుక భూమి మీద అన్ని కూడా చనిపోయిన చెట్లు, చేపలు అన్ని చనిపోయినాయి, బలమైనవన్నీ చనిపోయినాయి, మనుషులందరూ చనిపోయారు. కానీ భూమి మీద ఒక చెట్టు మాత్రము, ఒలీవ చెట్టు మాత్రము అది చనిపోలేదు. అది ఎన్ని నీళ్ళకైనా తట్టుకొని నిలబడినటువంటి రీతిలో అదిగో మరి ఆ యొక్క మొలక వచ్చింది. ఆ మొలకను ఆ యొక్క చిగురును తీసుకొని వచ్చింది పావురం. దేవునికి స్తోత్రం. అంటే దేవుని బిడ్డలారా, దేవుడు కూడా బిడ్డల విషయంలో కూడా చెప్పాడు, రోజును బల చుట్టూ బిడ్డలు ఒలీవ మొక్కలు, వారి కోసం దేవుని వాగ్దానం ఉన్నది, వారి కోసం దేవుని ఫలం ఉన్నది. ఒలీవ చెట్టు యొక్క అదిగో ఆ యొక్క ఉన్నటువంటి ఆయన తీసినప్పుడు అది ప్రత్యక్ష గుడారములో ఒక వెలుగు కోసం వచ్చారు. అది ఎదుగో మరి దీపస్తంభములో ఈ స్వచ్ఛమైనటువంటి ఆయిల్ వేస్తే అది వెలుగుతా ఉంటది. ఎప్పుడైతే ఇదిగో ప్రత్యక్ష గుడారం అనేది ఎప్పుడైతే మన కుటుంబాలలో ప్రార్థన అనేటువంటిది ఉంటుందో వెలుగైన జీవితం ఉంటది. దేవునికి స్తోత్రం. ఆ జీవితంలో ఎలా ఉంటది అంటే సమృద్ధి ఉంటది, అక్కడ సమాధానం ఉంటది, అక్కడ నెమ్మది ఉంటది, అక్కడ సమస్త దీవులు కనబడతాయి. అయితే దేవుని బిడ్డలారా, అదిగో ఆ ఒలీవల ఆయిల్తో అక్కడ ఉన్నటువంటి రాజులను అభిషేకించడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇలాగ మనం చదువుకుంటే చాలా ఉన్నాయి. అయితే మన అంశం అది కాదు, కానీ అదిగో పావురంలో 7 అనుభవాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. 7 గుణాలు ఉన్నాయి. పావురములు ఎన్ని ఉన్నాయి అంటే 7. మనుషుల్లో ఎన్ని గుణాలు ఉంటాయి? చాలా ఉంటాయా? సామెత ఉంది, 3 గుణాలు 6 బుద్ధులు. ఎన్ని బుద్ధులు ఉంటాయంట? 6 బుద్ధులు ఉంటాయంట. ఎన్ని గుణాలు ఉంటాయంట? 3 గుణాలు ఉంటాయంట. గుణం మారుతా ఉంటది.
అయితే ఇక్కడ మనం చదువుకుంటే ఇదిగో ఈ పావురములనట 7 రకాలైనటువంటి మంచి గుణాలు ఉన్నాయి. వాటిని బట్టి మనం చదువుకుంటే అంటాడు పావురములో అదిగో ఏముంటది అంటే చేదు అనేది ఉండదు. అన్ని పక్షులలో చేదు ఉంటుంది, అన్నిటిలో. మనుషులైతేనేమో పావులనేమో కూరలో, మనుషులనేమో నిలువెల్ల అన్నాడు. అయితే ఇక్కడ చేదు అనేది ఏముంటాయా దీని మీదట ఈ యొక్క పావురములో ఉండదట, చేదు అనేది ఉండదట. అందులో ఎలా ఉంటదయ్యా అంటే చేదు లేనిది అన్నాడు. దానిని అర్థమేంటయ్యా అంటే రూతు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 3 చదువుకుందాం, మరి ముందుకెళ్ళిపోదాం మన ప్రభు తన కృప చేత. రూతు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం. ఆమె సర్వశక్తుడు. ఇక్కడ ఎవరు అంటున్నారట? నయోమి అంటుంది. నయోమి అనే పేరు అర్థమేమో మధురము. ఆమె తన భర్తను, తనకిద్దరు కుమారులు ఉన్నారు. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారయ్యా అంటే ఇల్లు బెత్లెహేములో ఉన్నారు. బెత్లెహేములో నివాసం చేస్తున్నారు. చక్కటి కుటుంబం కూడా ఉంది. దేవునితో ఉన్నటువంటి వాళ్ళు, దేవుని బిడ్డలుగా పిలబడుతున్న వాళ్ళు. అయితే అక్కడ కరువు వచ్చినప్పుడు, అక్కడ కొంతకాలం సమస్య వచ్చినప్పుడు వారు ఆ ప్రాంతాన్ని విడిచి అక్కడికి వెళ్ళారయ్యా అంటే మోయాబు దేశం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలకి 2 పిల్లలకు పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత ఇదిగో మరి 2 కుమారులు, 2 కోడలు ఉన్నారు. తన భర్త కొంతకాలం జరిగింది, కొంతకాలం కుటుంబం ముందుకు వెళ్ళారు. అనుకున్న రీతిలో తన భర్త చనిపోయాడు, తన 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు 3 మిగిలిపోయారు. అత్త 2 కోడలు. వారు ఒక ఆమె కదా ముందు పెట్టుకొని వెళ్ళిపోయింది, ఒక ఆమె మాత్రము ఉన్నది. అర్థం ఏమంటే అయితే వాడు అనుకున్నారు మనం మోయాబు దేశం వద్దు, మరలా మనం తిరిగి ఎక్కడికి వెళ్దాము? బెత్లెహేము వెళ్ళిపోతాము, అక్కడే మనకి బాగున్నది, అక్కడ మనం తప్పు చేసి వచ్చాము అని అక్కడికి వెళ్ళడానికి నిర్ధారణ చేసుకొని అక్కడికి వస్తే ప్రజలందరూ వస్తున్నారు. అక్కడికి వచ్చి ఆమెను పలకరిస్తున్నారు. నయోమి అక్క వచ్చింది, నయోమి అక్క వచ్చింది, నయోమి చెల్లి వచ్చింది అని అందరూ పలకరిస్తుంటే అప్పుడు చెబుతుంది మాట ఏమని? ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసెను గనుక నన్ను నయోమి అనక అంటే చేదు. ఇక్కడ మనం చదువుకున్నాం. ఇదిగో ఈ పావురములు ఏముండదు, చేదు ఉండదు. దాని అర్థం ఏంటంటే చేదైన అనుభవం, చేదైన అనుభవం. మన జీవితాలలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా ఇరుకు వచ్చినప్పుడు పరిస్థితులు మనము అలాగే నిలబడడం కాదు, మరలా దాన్ని మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. మన కష్టాలను తొలగిస్తాడు. ఇక్కడ అలాంటి జీవితంలో నుండి, ఆ చేదైన జీవితంలో నుండి, వేరైన జీవితంలో నుండి మరలా అదిగో తన కుటుంబానికి ఏమి ఇచ్చాడయ్యా అంటే మధురమైన జీవితాన్ని ఇచ్చాడు. మరలా అక్కడ దేవుడు బోయాసనబడినటువంటి ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. బోయాసనబడినటువంటి ఒక గొప్ప రైతున్నాడు, ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు. ఆయన దగ్గర 10 వాళ్ళు ఉన్నారు. ఎంతో స్థితిగతులు ఉన్నాయి. అదిగో ఆ బోయాసు ప్రభువైన యేసయ్యను చూచిన దేవునికి స్తోత్రం. చేదు అనుభవంలో యేసయ్య నీకు తోడుంటాడు. ఆయన విడిచిపెట్టాడు. ఆయన చేదును మారుస్తాడు. ఆయన మధురానికి మారుస్తాడు. ఆయన ఒకానొక టైంలో ఎలీషా తన శిష్యులతో కలిసి అదిగో వారు నివాసం చేస్తున్న ప్రాంతంలో భోజనం చేయడానికి కొరకై కూలాకు తీసుకొచ్చేసి వండి తిందామని ప్లేట్లు వేసుకొని తింటుంటే అది ఎట్లుందట? చేదైపోయింది. తినడానికి ఆహారం చేదైపోయింది. అది చేదుగా ఉన్నది. తినలేకపోతా ఉన్నారు. దైవజనుడా మేము ఆహారం తినలేకపోతున్నామంటే అప్పుడు ఒక పిండిని అక్కడ అందులో వేయగానే ఆ పిండిని ఎప్పుడైతే వేసారో అదిగో ఆ పిండిలో మరి దేవుని యొక్క ఆశీర్వాదం వెళ్ళి అదిగో తినడానికట మధురమైపోయింది, రుచి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మనుషులలో కూడా అంటే ఏ చేదు అనుభవాలు, ఏ కష్టాలు ఉన్నా అవి కొంతకాలమే. దేవుడే మారుస్తాడు. దేవుడే మన కుటుంబాలు కడతాడు. దేవుడు నమ్ముకున్న బిడ్డలు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదాయన. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదాయన. ఇప్పుడు గాయము, ఇప్పుడు బలహీనత, ఇప్పుడు సమస్య, ఇప్పుడు ఇబ్బంది నువ్వు కలుగుతూ ఉండొచ్చు. ఆ గాయమును కట్టగలిగే దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం. మొదటిది ఎలాంటిదయ్యా అంటే చేదు లేనిది ఆ పావురం. రెండవది మనం చదువుకుంటే అక్కడ
మనం చదువుకుంటే అదిగో ఆ యొక్క భాగంలో మనం చదువుకుంటే అదిగో ఆ యొక్క భావనములో ఏమున్నాయి అంటే అంటాడు కదా, నిష్కలంకమైనది అన్నాడు. ఆ మాట ఇక్కడ ఒక మాట రాస్తూ ఉన్నాడు. చూద్దాం, పరమగీతములు 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ సంఘము యేసయ్యేమో ప్రియుడు, సంఘమేమో ప్రియురాలు. సంఘముతో మాట్లాడుతున్నప్పుడు సంఘం అంటుంది, ఇప్పుడు నేను నిద్రించుతనే కానీ నా మనస్సు మేల్కొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకించు. ఇప్పుడు ఎలాగుందట? నిష్కలంకుర, నా పావురమా. ఏమన్నాడట? నా పావురమా, నా ప్రాణేశ్వరి అని మాట్లాడతా. నిష్కలంకురాల అని ఆలకించు. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు కనుక ఎలాగున్నాడట ప్రియుడు? తల ఎట్లుందట? తడిసిపోయింది. నిజంగా అంటే మంచు ఎప్పుడు పడింది, ఎప్పుడు బయట ఉంటే మంచు పడింది, లోపల ఉంటే మంచు. కొన్నిసార్లు కష్టాలు బాధలు మనం తగిలితే దానిలో ఆయన ఏ మనసు కలిగి ఉంటాడంటే నిష్కలంకమైన మనసు, అంటే జాలి కలిగిన మనసు. యేసయ్య మనసు ఏంటో తెలుసా? జాలి పడతా ఉంటాడు. నీ మీద నా మీద జాలి పడే మన కుటుంబాలు ఇప్పటి వరకు కాపాడుతున్నా. అపాయం వస్తున్నా, బాధలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, ఏ చూపు అంట అయింది? జాలి కలిగిన చూపు. ఆయన చూపులో జాలి ఉంటుంది. అదిగో ఒక వ్యక్తి అదిగో ఆ యొక్క పడి ఉంటే, రక్తపు పొడుగులో పడి ఉంటే అదిగో లేవీడు వెళ్ళిపోయాడు చూసి, యాజకుడు వెళ్ళిపోయాడు చూసి, కానీ ఒక సమరయుడు మాత్రమే చేశాడట, జాలి పడ్డాడు. అక్కడ దేవునికి స్తోత్ర. తన దగ్గరకు వెళ్ళాడు, తన గాయాన్ని కట్టాడు, తనకి మరి తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, కూడా వారిని తీసుకెళ్ళాడు. ఆయన మంచి సమరయుడు. యేసయ్యే నీ మీద నా మీద జాలి పడతారు. ఏ బిడ్డల విషయంలో ఇందాక చెప్పారు కదా, ఇదిగో బ్లడ్ టెస్ట్ చేసాం కానీ అప్పుడు నుండి కూడా జ్వరం. కారణం ఏంటయ్యాడు? దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. దేవునికి స్తోత్ర. ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఇరుకులో నుండి విశాలతనిస్తాడు ఆయన. ఆయన జాలి కలిగినది. ఇదిగో మానవుని జీవితాల్లో ఏముందయ్యా అంటే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలుపుతూ ఉన్నాడు. కనుక దావీదంటే సౌలుకి ఎట్లా ఉందట? విషపు చూపట. ఏ చూపట? మనుషులది విషపు చూపు. మనుషులు ఎదుగుతున్నా, అభివృద్ధి చెందుతున్నా, ఏదైనా స్థితి కలిగి ఉన్నా, ఏదైనా ఉద్యోగం కలిగి ఉన్నా, ఏదైనా వ్యాపారం కలిగి ఉన్నా, ఏదైనా మంచి పనులు కలిగి ఉన్నా, లేకపోతే ఒక స్థితిలో ఉన్నా ఓర్చుకోలేరు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నేను పైకి చేస్తాను. దీనులను పెట్ట గొప్పల నుండి పైకి లేవనెత్తమా. ఈ సౌలు ఎందుకంటే యెషూసుకు చెప్తున్నాడు. ఎందుకంటే తెలుసా? యుద్ధానికి వెళ్ళారు. సౌలను దావీదు ఇద్దరికి వెళ్ళారు. ఇద్దరు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం చేస్తా ఉన్నారు. యుద్ధంలో దావీదు నేర్పరి. యుద్ధంలో దేవుని యొక్క బలం ఉంటది. యుద్ధంలో దేవుని సహాయం ఉంటది. అందుకోసమే యుద్ధము ఎలా చేస్తున్నాడు అంటే ఇదిగో మరి సౌలు చేసే సమయాన్న దావీదు 10,000 మందిని చంపుతున్నాడు. దావీదు సౌలైతే 1000 మంది చంపుతున్నాడు. అదే టైంలో 10,000 మందిని చంపుతున్నాడట. అది జనమంతా చూశారు, ప్రజలందరూ చూశారు, ఇశ్రాయేలు ప్రజలు చూశారు. ఒక పాట పాడుతున్నారు. ఏమని అంటే దావీదునకు 10,000 కొలది, ఇదిగో సౌలునకు 1000 కొలది అని అంటున్నారు. 1000 కొలది అంటే ఈ సంగతి తనకి ఎట్లా ఉందంట? ఓర్చుకోలేకపోయాడు, సహించుకోలేకపోయాడు. నేను రాజులైతే నన్ను పోగొట్టలా, ఎవరు పోగొట్టున్నారు? దావీదును పోగొట్టున్నారా? దావీదునే చంపాలి అని ఇసుమ చూపుతున్నాడు. సాతాను కూడా ఇదిగో అనేక రీతిలో సాతాను కూడా ఇసుమ చూపుతూ ఎదుగుదల అవుతా ఉంటే, అభివృద్ధి చెందుతా ఉంటే సాతాను కూడా కన్నేస్తా ఉంటాడు. దేవుడి బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ఆయన జాలి కలిగిన చూపులో ఉంటావో నేను పైకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్ర. నిన్ను పైకి తీసుకొచ్చండి యేసయ్య జాలి కలిగిన దేవుడే. ఆయన నమ్ముకున్నావు, ఆయన నమ్ముకున్నావు కనుక భయపడవసరంలా, ఆయన నమ్ముకున్నావు కనుక దిగులు చెందనవసరంలా. దేవుడిని
ఏమైతే సాక్ష్యము చెప్పావో దేవుడు ఆలకించి సమృద్ధితో దేవుడు ఆశీర్వదించుగాక. దేవుడు అలాంటి దేవుడు, జాలి కలిగిన దేవుడు. మూడవదిగా మనం చదువుకుంటే అక్కడ అంటాడు, అదిగో ఆ పావురం ఎలాంటిదయ్యా అంటే నడక విషయంలో తిన్నగా నడిచిందట. ఎలా నడక అంట? తిన్నగా నడక. కనుక కొన్ని పక్షులు అడ్డంగా నడుస్తాయి, పక్కగా నడుస్తాయి. ఎండ్రకాయ అయితే పక్కగా నడిచింది. ఈ పక్షి అయితే, ఈ యొక్క పావురం అయితే ఎట్లా నడిచిందట? తిన్నగా నడిచింది. అంటే తిన్నని నడక. నన్ను ఆయన ఎలా కోరుకున్నాడయ్యా అంటే తిన్నగా నడుచుకోవాలని కోరుకుంటున్నాడు. ఒకటి, చేదైనటువంటి జీవితం లేకుండా మనం నడుచుకోవాలి. రెండవది, ఇదిగో నిష్కలంకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మూడవది, తిన్నని జీవితం. ఇక్కడ అంటాడు కదా, ఈ మాట అంటాడు కదా, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటతో మనం ముగించులో కొందాం. అయిపోయింది కా. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున ఎలాగంటే పిల్లలంట ప్రియులైన అన్నాడు. చూసావా, దేవుడు ఎలాగంట ఆయన మాట వినేటువంటి పిల్లల్ని ఎట్లా అంటాడంట? అసలు పిల్లలు మాట్లాడకపోతే ఏమంటావు? చక్కగా వింటాడు, చక్కగా వింటాడు. ఒకప్పుడు అనిపించిందంట, వెళ్ళాము మరి కొడుకు నీ కూతురైతే బాగుంటాయి అన్ని అందిస్తా ఉంటాడు. అయితే ఇక్కడ దేవుడు కూడా ఆయన పిల్లలకి ఎక్కడున్నాడు? ఎలాంటి వారు ఉంటాడంట? ప్రియులైన పిల్లల వలె. అది ఎలాగంటే నడక మనము మనుషులు ఆళ్ళు నడిచారు, అలాగా ఇళ్ళు నడిచారు మనం ఎక్కడ పడిపోతాం మనకి. కానీ ఎక్కడాడు ఎవరిని పట్టుకోవాలంట? దేవుని పోలి నడుచుకోవాలంట. మీరు ప్రియులైన పిల్లల వలె అంటే దేవుని పోలి నడుచుకోండి. తర్వాత క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు కనుక ఎందుకు వేసే బలయ్యాడే అంటే మనం నడక మార్చుకోవాలని. దేవునికి స్తోత్రా. దేవుని నడకలో, దేవుని మార్గంలో ఉండాలని. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి కనపడతాడు. చూద్దామా, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఈ మాటతో ముగింపు అయిపోయింది. 10వ అధ్యాయం. దమస్కులో అననీయ అను ఒక మనుషుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయను పిలవగా, నేనున్నాను నేను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని నిలబడిన వీధికి వెళ్ళి యోధ అనువాని యొక్క ఇంట తార్సువాడైన విచారించుము. కనుక ఇక్కడ అననీయ ఒక భక్తిపరుడు. అననీయ ఒక మంచి దర్శనాన్ని చూసేవాడు. అతడు దమస్కులో ఉన్నాడట. అయితే ప్రభు అంటున్నాడు, అయ్యా నీవు ఒక వీధికి వెళ్ళాలన్నాడు. ఏ వీధి అంటే అది? ఏ వీధికి వెళ్ళమన్నాడట? తిన్నని వీధిలోకి వెళ్ళమన్నాడు. అయ్యా ఆ తిన్నని వీధిలో అదిగో ఎవరున్నారయ్యా అక్కడ? అదిగో సౌలు ఉన్నాడు. అయ్యా మంచోడు కాదు కదా, అతను చాలా చెడ్డ మనసు కలిగిన వాడు కదా, హానికరుడు కదా, హింసకుడు కదా, దుష్టముడు కదా. అయ్యా అతని దగ్గరికి వెళ్ళాలి అంటే భయమయ అంటుంది. అయ్యా అతడు అలాంటి వాడు కాదు. ఇప్పుడు తిన్నని వీధిలో అతను ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తన మనసును మార్చుకున్నాడు, తన నడకను మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు అతడు దీనుడై ఉన్నాడు. అతని కోసం ప్రార్థన చేయాలి. అతడు తిన్నని వీధిలో ఉన్నాడు. ఏ వీధిలో ఉన్నాడట? అది ఎప్పుడైతే దేవుని తిన్నని వీధిలో ఉంటామో మన జీవితాలన్నీ చేయలేకపోతాయి, మనసంతా మారిపోతాయి, ఆలోచనంతా మారిపోతాయి. దేవుని మార్గంలో ఉంటే దేవుడే నిన్ను మార్చేస్తాడు. అందుకోసమే ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో అతను చూడగానే సహోదరుడా ఇదిగో సౌలు అని పిలవగానే అతను ప్రార్థన చేశాడట. అతని కంటిలో నుండి ఏమైనాట? వారం రాలింది. దేవునికి స్తోత్రం. దేవుని వీధిలో అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు కావాల్సిన బిడ్డలకు కావాల్సిన అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్య కార్యాలు చూస్తాం, గొప్ప కార్యాలు చూస్తాం. దేవుని మార్గంలో ఉన్నంత కాలము నువ్వు భయం చెందనవసరంలా. దేవునికి స్తోత్రం. ఎన్ని గుణాలు చూసాడు? 3. 1 చేసే, 2 నిష్కలంకమైన, 3 నడక. అయితే అది పావురం దేనిలో చూసిందంటే పరిశుద్ధాత్మ దేవుడు చూసింది.
ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడో మనలో మార్పు చేయండి. ఈ చేయి మనకు అవ్వాలని, మన కుటుంబాలకు అర్థాలని దేవుడు ఉద్దేశం. అటు విషయంలో దేవుడు సహాయం చేయను గాక.